పోస్టులు రీట్వీట్ చేస్తేనే కేసులు పెద్ద పెద్ద కేసులు వేసి ఈరోజు జైలు వేస్తున్నటువంటి సందర్భం ఈ ప్రభుత్వం. ఒక తమ్మునేల్ ఏదో చిన్నగా తేడా వచ్చిందని చెప్పేస్తేనే దాని మీద కేసులు వేస్తున్నటువంటి ఈ సమాజం. దాంతోపాటుగా ఎవరైతే మాకు అన్యాయం జరిగింది, మాకు ఇచ్చిన హామీలు ఇవ్వకుండా ఈరోజు మమ్మల్ని ప్రజలను మోసం చేస్తుందని ప్రభుత్వాన్ని ఒక మాట అంటే కూడా ఈరోజు కేసులు వేస్తున్నటువంటి రిమాండ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం. మరి ఈ పర్టికులర్ మీడియా సంస్థ మీద, ఇట్లాంటి తమ్మునేల్స్ పెట్టిన మీడియా సంస్థల మీద చర్యలు తీసుకోదా? ఖచ్చితంగా. నేను చెప్పాను కదా, హక్కులతో పాటు రాజ్యాంగము ఇచ్చినటువంటి హక్కులు కల్పించింది. ది సేమ్ టైం ఆ హక్కు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలన్న దాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పింది భారత రాజ్యాంగం. నీకు ఇవాళ దీనికి సంబంధించినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోయి కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళు కనీసం దానికి సంబంధించిన ఏమీ లేదు. ఎందుకట్లా అనేక సందర్భాల్లో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది, దీని వెనక ప్రభుత్వాన్ని పెట్టేటువంటి పెద్దలు ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటిది. వాళ్ళ ప్రయోజనాలు ఏంది, ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, బట్ మీడియా ఉంటుంది కదా, అది లైఫ్ లాంగ్. ఈ పార్టీ రావచ్చు, లేకపోతే ఇంకో పార్టీ రావచ్చు, ఇంకోటి రావచ్చు, కానీ జర్నలిజం విలువలు అనేది ఒకటి ఉంటాయి కదా. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, ఇవాళ ఎప్పుడే కూడా జర్నలిస్టు కానీ ఏ వ్యవస్థకైనా తన పరిధిలో పనిచేసినప్పుడే గౌరవం ఉంటుంది. పరిధికి మించి ఏ పేరు ఏది కావచ్చు, జర్నలిస్టు కావచ్చు, ఒక నాయకుడు కావచ్చు, ఇంకో అధికారి కావచ్చు, ఇంకోటి ఏదైనా కూడా పరిధికి మించి వ్యక్తిగత జీవితాలకు తొంగి చూస్తామంటే సమాజం అంగీకరించదు. అది మీడియా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ప్రజలు ఎందుకు తిరుగుబాట్లు వస్తున్నాయండి? ఎందుకు తిరుగుబాట్లు వస్తున్నాయి? మీడియా అనేది కూడా వ్యవస్థలో భాగం కదా. ఇదే మీడియాని చాలా సందర్భాల్లో ప్రజలు నెత్తికెత్తుకున్నారు, గొప్పగా వాళ్ళ కోసం, వాళ్ళ పక్షాన, ప్రజల పక్షాన నిలబడినప్పుడు ఎత్తుకున్నారు. కానీ మీడియా పేరు మీద, ఒక తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ నాయకత్వం మీద, తెలంగాణ వ్యవహారాల మీద చిన్న చూపుతోటి ఆధిపత్య భావజాలాన్ని రుద్దుతామంటే, అహంకారంతో ఇక్కడ ఏదో చేస్తామంటే తెలంగాణ సమాజం అంగీకరించదు. వాళ్ళ తెలంగాణ మాకు అర్థమవుతున్నది ఏంటంటే, తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ అవకాశం ఉన్న చోటల్లో ఏదో ఒక రూపంలో ఒకటయ్యి తెలంగాణని విచ్ఛిన్నం చేసేటటువంటి కుట్ర చేస్తున్నదే మాకు బలంగా ఏర్పడినటువంటి అంతే బరాబర్. దాంట్లో ఎలా ఇది నేను చెప్పాను కదా, ఎందుకు అంటే ఈ ముందు చూపుతోటే ఇలా వాస్తవంగా నిన్న మొన్నటి దాకా కూడా చాలా మంది మాట్లాడారు. కేసీఆర్ గారు కూడా వాస్తవంగా రాష్ట్ర పునర్విభజన చట్టం ఆర్టికల్లో సెక్షన్ 8 అనేది ఒకటి ఉంది. వీళ్ళంతా కూడా తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఏంటంటే, సెక్షన్ 8 ఏంది, హైదరాబాదు ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధాని. జూన్ 2, 2014 నుంచి జూన్ 2, 2024 వరకు, మొన్నటి వరకు, గత సంవత్సరం వరకు, ఈ 10 ఏళ్లలో ఇది ఉమ్మడి రాజధానికి ఉంది కాబట్టి శాంతి భద్రతలు తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికీ ఏదైనా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే గవర్నర్ చేతుల్లోకి పోతాయి శాంతి భద్రతల అంశము. అదే సెక్షన్ 8 చెప్పింది. ఈ గడచిన 9.5 ఏళ్లుగా చాలామంది చేసిన ప్రయత్నం మళ్ళీ ఏంటంటే, ఏదో ఒక రకంగా హైదరాబాద్లో చిన్న సందర్భం దొరికితే, చిన్న అవకాశం దొరికితే అదే శాంతి భద్రతల సమస్యలు సృష్టించి దాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి హైదరాబాద్లో శాంతి భద్రతలను తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో కాకుండా గవర్నర్ చేతుల్లో తీసుకున్నట్టయితే గవర్నర్ చేతుల్లో పేరు మీద తెలంగాణ మీద పెత్తనం చేయొచ్చు అనేటువంటి కుట్ర అనేక సందర్భాలు జరిగింది. మేము 9.5 ఏళ్ళు తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ మంచి కోరేటటువంటి వాళ్ళుగా, తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్ళుగా 10 సంవత్సరాలు ఆ అంశం కోసం చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఎన్నడూ కూడా చాలా సామరస్యంగా ఉండేటట్టుగానే శాంతి భద్రతలు దెబ్బతినకుండా వ్యవహరించినాం. ఇవాళ అది అయిపోయిన తర్వాత ఇదే నిజంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులే గడిచిన 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి కాలంలో జరిగి ఉంటే హైదరాబాద్లో గవర్నర్ పరిపాలన ఉండేది. దాన్ని కేసీఆర్ గారు చాలా చాకచక్యంగా దాన్ని లేకుండా వ్యవహరించిండు. ఆ పేరు మీద వాళ్ళు మళ్ళీ చేతుల్లోకి తీసుకున్న అట్లా కూడా చేయలేకపోయినాం. సెక్షన్ 8ను కూడా ప్రయోగించలేకపోయినాం హైదరాబాద్లో.
వీళ్ళని ఏం చేయలేకపోయినాం, తెలంగాణ వాళ్ళని దెబ్బతీయలేకపోయినాం. ఇప్పుడు మేము అనుకున్నటువంటిది ప్రభుత్వం వచ్చింది, మేము అనుకున్న ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ సంగతి ఏందో చూడ. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఆకాంక్షపరులు, తెలంగాణ రాష్ట్రం, దీని సంగతి ఏందో చూడాలి అనేది ఒక కుట్రతోటి పన్నాగంతో జరుగుతున్నటువంటిది. మరి ఎట్లా దీనికి చరమగీతం? ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ వ్యతిరేక శక్తులని కుట్రలను తెలుసుకోలేనంత వాళ్ళం కాదు, తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రల కుతంత్రాలను ఎదిరించలేనంత వాళ్ళం కాదు. అవన్నీ ఆ కుట్రల కుతంత్రాలన్నిటిని కూడా చూసే ఎదురించే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి వాళ్ళం. ఇవాళ రాష్ట్రంలో ఇవన్నీ కుట్రలు చేసి ఇవన్నీ చేస్తామంటే చేతులు ముడుచుకొని ఉంటామా? బరాబర్గా ఈ కుట్రలన్నీ ఎదిరిస్తాం. ఇటువంటి వాళ్ళకి ఎవరు ఏ ముసుగులో, ఏ రూపంలో, ఏ వేషం వేసుకొని వచ్చినా బరాబర్గా బుద్ధి చెప్తాం, వదిలిపెట్టేది లేదు. మా తెలంగాణను కాపాడుకుంటాం. తెలంగాణ రాష్ట్రం ఫర్ ఎవర్ అంతే సక్సెస్ఫుల్ స్టేట్, అది మేము చేసుకుంటాం. కానీ వాళ్ళకి ఫెయిల్యూర్ స్టేట్గా మారాలి, విఫల రాష్ట్రంగా మార్చాలి అన్నదే వాళ్ళ కుట్ర. దాన్ని బరాబర్ ఎదుర్కొనుడే ఏ రూపంలో వచ్చినా కూడా దాన్ని తొక్కుడే. తెలంగాణ విల్ బి ఫర్ ఎవర్ సక్సెస్ఫుల్ స్టేట్, ఒక గొప్ప ప్రాంతం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మేము ఎవరు ప్రాంతంలోకి పోయి వాళ్ళ మనస్తత్వాలను వాళ్ళను అగౌరవపరచడమో, వాళ్ళ వనరులు దోచుకోవటమో, లేకపోతే ఇంకేటో చొచ్చుకుపోయి చొరబడేటటువంటి మెదళ్లకు చొరబెట్టేవాళ్ళం కాదు, భూభాగాలకు చొరబెట్టేవాళ్ళం కాదు, వాళ్ళ వనరులకు చొరబెట్టేవాళ్ళం కాదు. కానీ ఇవాళ ఇంకా కూడా మా దగ్గర ఆలోచనల రూపంలోనూ, వనరుల రూపంలోనూ, ఏ రూపంలో కూడా మా తెలంగాణలో చొరబడి ఇంకా దీన్ని తెలంగాణని విఫల రాష్ట్రంగానో, విఫల ప్రాంతంగా మారుస్తామంటే మాత్రం ఊరుకునేది లేదు. మేము ఎవ్వరికి 10 మందికి మేలు కోరేటటువంటి, అందరూ మంచిగా ఉండాలి, విశ్వ మానవులుగా ఆలోచించేటటువంటి వాళ్ళం తెలంగాణ వాళ్ళం. మా అస్తిత్వంతో, స్వీయ అస్తిత్వంతో జీవిస్తూనే మా స్వీయ అస్తిత్వం పునాదిగా, ఆలంబనగా ఈ సమాజ నిర్మాణం చేస్తూనే విశ్వ మానవులుగా బతికేటటువంటి వాళ్ళం తెలంగాణ వాళ్ళం. సమాజంలోని ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి సగర్వంగా మంచిగా బతకాలి, ఉండాలి, సాధికారికంగా బతకాలని కోరుకునేటటువంటి వాళ్ళం, అందరూ మేలు కోరేటటువంటి వాళ్ళం. కానీ అది పక్కకు పెట్టి మమ్మల్ని ఏదో చేయాలనుకుంటే మాత్రం వదిలిపెట్టేటోళ్ళం కూడా కాదు. బరాబర్ మా జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టేటోళ్ళం కాదు. మీ రూపం ఏదైనా కావచ్చు, మీ ముసుగు ఏదైనా కావచ్చు, మీరు ఏ రూపంలో వచ్చినా కూడా దాన్ని వదిలిపెట్టాం. మమ్మల్ని మేము కాపాడుకుంటాం. రైట్, మమ్మల్ని మేము తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. భారత రాజ్యాంగానికి లోబడే, భారత ప్రజాతంత్ర సార్వభౌమాధిక రాజ్యాంగానికి లోబడే మమ్మల్ని మేము కాపాడుకుంటాం తప్ప మీరు ఏదో ముసుగులు వేసుకొని మమ్మల్ని, మా నాయకత్వాన్ని, మా అస్తిత్వాన్ని కించపరుస్తామంటే, తక్కువ చేస్తామంటే, పలసన చేస్తామంటే, అగౌరవపరిచినా కూడా ఊరుకుంటామంటే మీరు అనుకుంటే పొరపాటు. అది గ్రహించి ఇప్పటికైనా మీ ఆలోచనలో మారాలి, మీ భావజాలంలో మారాలి, మీ ఆలోచన ధోరణి మారాలి, మీ పర్సెప్షన్ మారాలి, మీ నేరేటివ్స్ మారాలి. అది మారకుండా బుద్ధిజీవులు మీరు ఇంకా కూడా ఏదో చేస్తామంటే ఉన్నది. మీరు ఇలా నేను ఎందుకంటే మీరు అన్నట్టు నేను మళ్ళీ తెలంగాణలో బుద్ధిజీవులు వాళ్ళ జోలికి నేను ఇప్పుడు పోను. ఎందుకంటే మళ్ళీ ఇంకో రాజకీయం అవుతుంది. వాళ్ళు ఆలోచించుకోవాలి, అంతే, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎవరైతే తెలంగాణ ఏం జరుగుతుంది, తెలంగాణలో ఎందుకు ఈ కుట్రలు కొత్తయా, ఇవాళ మీరు వాళ్ళకి ఎందుకు ఆయుధంగా మారుతున్నారో వాళ్ళతో అక్కడక్కడ కనిపించేటటువంటి బుద్ధిజీవులు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. రైట్, ఉంటాయి. నేను చెప్తున్నా 9.5 ఏళ్లలో పరిపాలనలో పొరపాట్లు ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు. కేసీఆర్లో లోపాలు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు. కేటీఆర్లో లోపాలు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు. నాలో కూడా లోపాలు ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు, మీలో కూడా ఉంటాయి. ప్రతి హ్యూమన్ బీయింగ్లో, ప్రతి సిస్టంలో ఇది లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థ, లోపభూయిష్టమైనటువంటి సమాజం. కాబట్టి తప్పనిసరిగా కొన్ని పొరపాట్లు, లోపాలు ఆయా ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతుంటాయి. కానీ అంతిమంగా మాత్రం మనం ఎవరి కోసం నిలబడుతున్నాం, ఏ ప్రయోజనాల కోసం నిలబడుతున్నాం, ఎవరి కోసం మాట్లాడుతున్నాం అనేది మాత్రం చాలా ముఖ్యం. మీరు మాట్లాడే మాటలు, మీరు చేస్తున్నటువంటి పనులు
దానివల్ల ఏ ప్రయోజనం నెరవేరుతున్నాయో మనం గమనించకపోతే మనం బుద్ధిజీవులమైన మాటకు అర్థం ఏమున్నది? ఏముంటుంది వాస్తవం 100%, 110% మీ వాక్యాలు కరెక్ట్. 1-2 వ్యక్తుల మీద నాయకత్వం మీద మనం వ్యతిరేకతను ఏర్పరచుకొని మొత్తం మనం ఒక నారేటివ్స్ని పర్సెప్షన్ని బిల్డప్ చేసి అదే ప్రజలకు అవసరం అని చెప్పేసేటువంటి సిద్ధాంతాన్ని బోధిస్తే అంత వెర్రిగా ఇవాళ తెలంగాణ సమాజం లేదు. ఉంటుంది బరాబర్గా మనం పొరపాట్లను ఎత్తి చూపుదాం. ఎక్కడ ఉండేటువంటి పొరపాట్లను ఎత్తి చూపాల్సింది లోపాలను ఎత్తి చూపుతూనే మనం స్వీయ అస్తిత్వం కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ సమాజాన్ని సమున్నతంగా ఒక బలీయమైన శక్తిగా నిలబెట్టడం కోసం ఏం జరగాలో అది చేద్దాం. అంతేగాని తెలంగాణ విచ్ఛిన్నం కావాలని, తెలంగాణ విఫల రాష్ట్రం కావాలనేటటువంటి వ్యతిరేక శక్తులకి అటువంటి వాళ్లకు మనం ఎట్లా ఊతమవుతాం, ఆయుధంగా ఎట్లా మారుతాం? 100% లేదు, మారకూడదు అనేది నేను అటువంటి బుద్ధిజీవులకు నేను వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి విజ్ఞప్తి.